ప్రజలకు బంగారంపై మోజు తగ్గిందా? అవుననే అంటోంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఈ ఏడాది సుమారు 33% డిమాండ్ తగ్గిందని ప్రకటించింది. వర్షాభావం, ద్రవ్యోల్బణమే ఇందుకు ప్రధాన కారణాలుగా WGC గుర్తించింది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. బంగారానికి భారతీయులకు అవినాభావ సంబంధం. ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్నా ఏడాదికి ఒక్కసారైనా ఎంతో కొంత బంగారం కొనే అలవాటు మనది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారత్ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. పసిడి ధర 30,000కు చేరినా ఆ మోజు తగ్గలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి. ద్రవ్యోల్బణం, వర్షాభావం ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది బంగారానికి డిమాండ్ తగ్గనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. నిరుడుతో పోలిస్తే 33% మేర డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని WGC MD అజయ్ మిత్రా తెలిపారు. 2011 ప్రథమార్థంతో పోలిస్తే ప్రస్తుతం 15% తగ్గి 1,05,867 కోట్లకు చేరింది. దిగుమతులు 596 టన్నుల నుంచి 383 టన్నులకు తగ్గాయని తెలిపారు. ఈ సంవత్సరాంతానికి దేశవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ 688 నుంచి 700 టన్నుల మధ్యలో ఉంటుందని మిత్రా చెప్పారు. ప్రథమార్థంలో నెలకొన్న గిరాకీ స్తబ్దతను ద్వితీయార్థంలో అధిగమించే సూచనలున్నాయని, రాబోయే రోజుల్లో వివాహాలు, పండుగలు ఉండటం వల్ల బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అన్నారు. భారత ఆర్థిక రంగం విస్తృతమవుతున్నందున స్తబ్దతను త్వరలోనే అధిగమించే సూచనలున్నాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు బంగారం దిగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్ను ఈ ఏడు చైనా అధిగమిస్తుందని WGC వెల్లడించింది. 2012 ప్రథమార్థంలో చైనాలో 417 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండగా, ఇదే కాలానికి భారత్లో 383.2 టన్నులు డిమాండ్ మాత్రమేనని తెలిపింది. చైనా ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందువల్ల రాబోయే రోజుల్లో ఆ దేశానికి బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాక చైనాలో బంగారం ఉత్పత్తి గతంలో కంటే పెరగడం, ప్రజలు బంగారాన్ని పెట్టుబడిగా భావించడం ఇందుకు సానుకూల అంశమని తెలిపింది.